సో గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. సో వాళ్ళ వీడియోలో మనం మాయిస్ట్ చిప్ షేర్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ప్రీవియస్గా అయితే మనం బెల్ రైస్ ఇండస్ట్రీస్ గురించి కంప్లీట్గా టెక్నికల్ అనాలిసిస్ అయితే పర్ఫామ్ చేసాం. స్టాక్ కూడా ఇవాళ కొంచెం డౌన్ సైడ్ మూవ్లో ఉంది. బికాస్ ఒక మంచి రీట్రేస్మెంట్ తర్వాతే మనకు ఒక అప్ మూవ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఎవ్రీ డిప్ కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉండండి. సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఫర్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక 3-4 మంత్స్ ఆర్ 6 మంత్స్ హోల్డ్ చేసే కెపాసిటీ ఉంటేనే ఇట్లాంటి స్టాక్స్లో మీరు ఇన్వెస్ట్ చేయండి. సో ముందుగా మాయిస్ట్రిప్ షేర్ గురించి డిస్కస్ చేసుకునే ముందు మీరు ఛానల్గా కొత్తగా వస్తే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ ముందుగా వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీకు టైంకి అందుతూ ఉంటాయి. సో మాయిస్ట్రిప్ షేర్ గురించి మాట్లాడుకుంటే మనకి సెప్టెంబర్ నుంచి ఒక మంచి ర్యాలీ అయితే జనరేట్ అయిన స్టాక్లో మీరు ప్రీవియస్ ట్రెండ్ కనుక చూసుకుంటే సెప్టెంబర్ 173 రూపీస్ దగ్గర ఉండేది. ఇప్పుడు చూసుకుంటే ఆల్మోస్ట్ 269 రూపీస్ లెవెల్ దాకా స్టాక్ అనేది వెళ్ళిపోయింది. హై చూసుకుంటే ఆల్మోస్ట్ 282 హై అయితే స్టాక్ ఇవాళ హిట్ అయితే చేసింది అనమాట. సో న్యూస్ పర్స్పెక్టివ్ కనుక చూసుకుంటే సెమీ కండక్టర్ థీమ్ అనేది బాగా మార్కెట్లో సర్క్యులేట్ అవుతా ఉంది. సో బికాస్ ఆఫ్ ఆ సెమీ కండక్టర్ థీమ్ మనకి ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఒక మంచి ర్యాలీ అయితే జనరేట్ చేసింది రీసెంట్గా. సో ఒకవేళ మనం వీక్లీ టైం ఫ్రేమ్ కనుక చూసుకుంటే వీక్లీ టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ ఒక మంచి ప్యాటర్న్ అయితే మనకు కనిపిస్తుంది. దాన్నే డబుల్ బాటమ్ అంటారు. సో ఇక్కడ ఒక సపోర్ట్ తీసుకుంది, మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది. ఆ బ్రేక్అవుట్ అయ్యగానే ఒక మంచి టార్గెట్ అయితే మనకి స్టాక్ అనేది జనరల్గా టార్గెట్ ఎలా మెజర్ చేస్తారు, లో నుంచి హై దాకా ఇది అప్ సైడ్ ప్రొటెక్ట్ చేసుకుంటే మనకి టార్గెట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఇంకా మనకి ఫర్దర్ అప్ సైడ్ మూవ్ అయితే ఉంది, రైట్. సో స్టాక్ అయితే 300 లెవెల్స్ అయితే టచ్ చేసే ఛాన్స్ అయితే ఉంది షార్ట్ టర్మ్ పీరియడ్లో. బట్ దాంతోపాటు మార్కెట్ కండిషన్ కూడా ఇదే ట్రెండ్, ఇదే మూమెంట్, అదే అప్ సైడ్ మూమెంట్ కనుక కంటిన్యూ అవుతే మనకి ఈ టార్గెట్స్ అయితే అచీవ్ అవుతూ కనిపిస్తాయి, రైట్. సో ఇక్కడ మీకైతే ఒక జోన్ అయితే ప్లాట్ చేశాను. ఇది ఒక మంచి జోన్ అన్నమాట. ప్రస్తుతానికి ఈ జోన్లో స్టాక్ అయితే కన్సాలిడేట్ అవుతా ఉంది. ఇక్కడ ఈ జోన్లో కన్సాలిడేట్ అయ్యి మనకి మళ్ళీ ఒక అప్ సైడ్ మూవ్ అయితే స్టాక్ అనేది జనరేట్ చేయొచ్చు, రైట్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో సిన్స్ స్టాక్ ఆల్రెడీ ఒక మంచి అప్ మూవ్ జనరేట్ చేసింది కాబట్టి కొంచెం స్లో అండ్ స్టడీగానే ఇన్వెస్ట్ చేయండి. హెవీగా అయితే ఏ స్టాక్ను ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. బికాజ్ మార్కెట్ చాలా న్యూస్ డ్రివెన్గా ఉంది. ఇవాళ కూడా ఒక మంచి న్యూస్ అప్డేట్ అయితే రావచ్చు యూఎస్ నుంచి. సో దాన్ని బట్టి మనకి మార్కెట్స్ అనేవి జనరల్గా మూవ్ అవుతున్నాయి. సో టెక్నికల్స్తో పాటు న్యూస్ కూడా ట్రాక్ చేస్తూ ఉంటే మనకి ఓవరాల్గా మన పోర్ట్ఫోలియో కూడా స్టేబుల్గా ఉంటుంది. సో వీక్లీ టైం ఫ్రేమ్ అండ్ డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే మనకి మాయిస్ట్రిప్ టెక్నాలజీస్ ఒక మంచి అప్ సైడ్ మూమెంట్లో ఉంది. సో కంప్లీట్లీ న్యూస్ బేస్డ్గా నడుస్తుంది కాబట్టి ప్రతిదీ ట్రాక్ చేస్తూ ఉండండి. సో హెవీగా ఇన్వెస్ట్ చేయకండి. సో స్టాప్ లాసెస్ ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకుంటే ఓన్లీ బిలో 250 మీరు స్టాప్ లాస్ పెట్టుకోండి. ఓకే. ఈ క్యాండిల్ లో ఏదైతే ఉందో ఈ లో కనుక బ్రేక్ అయ్యి కింద ఉంటే 250 బిలో, అది 246. సో అక్కడ మీరు స్టాప్ లాస్ అయితే తీసుకోండి. క్లోజింగ్ బేసిస్ పైన ఏదైనా ట్రేడ్ ప్లాన్ చేయండి. జస్ట్ టచ్ అయ్యి వెళ్ళిపోతుంది అనగా మీరు ఏమి ట్రేడ్ చేయకూడదు. సో ఇదన్నమాట మాయిస్ట్రిప్ షేర్ గురించి. సో ఇంకేదైనా షేర్ అనాలిసిస్ కావాలంటే తప్పకుండా కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.